Hello, aspirants. How are you all? I hope you all are doing well. Welcome back to our YouTube ఛానల్. ఐ నో చాలా రోజుల తర్వాత వచ్చాను. దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ మళ్ళీ 4:00 ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు. చేస్తా. బట్ ఈసారి 30 డేస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. లైక్ 75 డేస్ అంటే మేబీ నంబర్‌కే భయపడి నాకు అన్ని డేస్ చేయాలా అనిపిస్తుందేమో అనిపించింది. సో, అందుకని ఈసారి 30 డేస్ పెట్టుకుంటూ ఎళ్లి మధ్యలో ఒక 3 డేస్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే గ్యాప్ ఇన్ ద సెన్స్ కొంచెమే చదవడం. లైక్ మార్నింగ్ లేవకుండా ఎప్పుడైతే లేస్తామో అప్పుడు లేచి చదువుకోవడం. అలా ఒక 3 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 30 డేస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది ఉంటది. మధ్యలో గ్యాప్ తీసుకున్నట్టు కూడా ఉంటది కాబట్టి మొన్న ఇదే ప్రాబ్లమ్ అనుకుంటా. లైక్ 34 డేస్, 35 డేస్ చేశాననుకుంటా. ఈ 35 డేస్ అయితే చాలా కన్సిస్టెంట్‌గా ఉండే. బట్ స్టిల్ గ్యాప్ అనేది అందరికీ కావాలి కాబట్టి మేబీ అందుకు అక్కడ ల్యాక్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. సో, ఈసారైతే గ్యాప్స్ ఇచ్చుకుంటూ వెళ్దాం. లైక్ ఎవ్రీడే మరీ 10, 11 అవర్స్ చదవకుండా నార్మల్‌గా ఇప్పుడు 10 అవర్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం అట్లా ప్లాన్ చేసుకొని మధ్యలో ఒక 3 డేస్ అట్లా 5 అవర్స్ చదువుకుంటూ వెళ్తా. సో దట్ నాకు గూడా కొంచెం రెస్ట్ దొరికినట్టు అనిపిస్తది. అండ్ బయటికి గూడా ఎళ్ళొచ్చు నేను కాబట్టి. సో, ఇన్ని డేస్ కొంచెం వేరే వర్క్స్ వల్ల అయితే వీడియోస్ చేయడం కుదరలేదు. అండ్ నాది బ్యాంక్ చిన్న ఇష్యూ ఉంది. సో, అందుకని చెప్పి అక్కడికెళ్ళి మీకు తెలిసిందేగా బ్యాంక్‌కెళ్తే అది మళ్ళా అవ్వదని జెప్పి. స్టిల్ ఇంకా నాది ఏటీఎంది కొంచెం ఇష్యూ ఉంది. అది మాత్రం ఇంకా అవ్వలేదు. ఆల్‌మోస్ట్ ఒక 5-6 విలేజెస్ తిరిగినా నేను ఏటీఎం కోసం. అన్ని ఏటీఎమ్స్ పాడైపోయి ఉన్నాయి. లైక్ ఒక్కటి కూడా సర్వీస్‌లో లేదు. అన్నీ ఔట్ ఆఫ్ సర్వీస్ ఉన్నాయి. లిటరల్లీ నాకేం అర్థం కాలేదు. నా టైం బాలేదా? నిజంగానే బ్యాంక్స్ ఏం పనిచేయట్లేదా అని చెప్పి అనిపించింది. ఒక్క ఏటీఎం కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఒక దాంట్లో డిస్‌ప్లే పనిచేయట్లేదు. ఒక దాంట్లోది ఏదో ఒక ఇష్యూ ఉందన్నమాట. సో, సరే అవన్నీ వదిలేసుకుంటే గనక లేటెస్ట్‌గా ఒక అప్‌డేట్ అయితే వచ్చింది. లైక్ గ్రూప్ 3 అండ్ 4ని కొలైడ్ జేసి ఒకటే ఎగ్జామ్ పెడతా అంటున్నారు. మీ వ్యూస్ ఏంటో నాకు కమెంట్స్‌లో షేర్ చేయండి. ఎందుకంటే నాకంత క్లారిటీ లేదు. బట్ స్టిల్ నాకేమనిపిస్తుందంటే 3 అండ్ 4 కొలైడ్ చేయడం వల్ల మేబీ జాబ్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. మీలో చాలామంది అడుగుతారని తెలుసు. అందుకనే నేను నా వ్యూస్ అయితే చెప్తున్నాను. లైక్ నా దృష్టిలో అయితే దీనివల్ల జాబ్ లాసెస్ ఎక్కువ అవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు 2 ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 2 ఆపర్చునిటీస్ లాగా చూస్తుండే మనం వాటిని. అంటే ఒకటి పోయినా ఇంకోటొస్తదేమో అన్న హోప్‌తోని ఉంటుండే. లైక్ గ్రూప్ 4 ఒక సిలబస్, గ్రూప్ 3 ఒక సిలబస్ అది పక్కన పెడితే, ఇప్పుడు చదువుకొని ఎళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ ఒస్తాయి. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లైక్ లేదా అదే పర్టిక్యులర్ టైంకి ఏమైనా జరగొచ్చు. లేదా ఎగ్జామ్‌కి లేట్ ఎళ్ళొచ్చు కొందరు. లేదా ఏదో ఒక ఇష్యూ ఫీవర్ రావచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు మనకి అన్‌ఈజీగా అనిపియడం, నాసియా ఉండడం. సో, ఇలాంటి టైంలో ఏమైతదంటే కొన్ని సార్లు కొన్ని ఎగ్జామ్స్ రాయలేక కొందరు మధ్యలో ఎళ్ళిపోవడం. అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చేసి రాయలేకపోవడం, మొత్తానికే రాయకపోవడం. లేదా అసలు అటెంప్టే సరిగ్గా చేయకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనకు అట్‌లీస్ట్ ఒక హోప్ ఉంటది. లైక్ ఇంకో ఎగ్జామ్ ఉంది నాకు. ఇది పోయినా పర్లేదు. నేను దాంట్లో అదన్నా తెచ్చుకుంటా అనే హోప్ ఉండేది ఒకప్పుడు. సో, ఇప్పుడేమైపోయిందంటే నీకు బై మిస్టేక్‌లీ నువ్వు యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల కావచ్చు, వేరే ఏ ఇష్యూస్ వల్ల అయినా కావచ్చు, నువ్వు ఇప్పుడు చదివి ఉండి నీకు ఆ రోజు హెల్త్ బాలేక ఎగ్జామ్ సరిగ్గా రాయలేదంటే, ఇంక నీకు 2 ఎగ్జామ్స్ పోయినట్టే. ఇంక నీకు హోప్సే ఉండవు. లైక్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మాత్రమే మిగులుతది. అండ్ వాటికి చాలా అంటే చాలా మంది పోటీ చేస్తూ ఉంటారు. అండ్ జాబ్స్ కూడా చాలా తక్కువుంటాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువైపోయి దాంట్లో వచ్చే ఛాన్స్ లేక దీంట్లో వచ్చే వాళ్ళకి గూడా మిస్ అయిపోతది. ఇలా చాలా మందికి జాబ్స్ పోయే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. మీ వ్యూస్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్రైట్ దాన్ని వదిలేసి మనం మన అప్డేట్ గురించొస్తే గనక నేను ఇప్పుడు చాలా స్లోగా ఎళ్తున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఏమన్నా అప్డేట్స్ వస్తాయా అని జెప్పి. ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత అయితే ఇప్పుడు తీసేసుకున్నాను కాబట్టి ఇంకా నో మోర్ రెస్ట్. అసలింకా రెస్ట్ తీసుకునే ఆప్షనే లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అప్డేట్స్ వస్తున్నాయంటే చెప్పలేము ఎంత తొందరలో వస్తదని జెప్పి గూడా. అందుకని జెప్పి కొంచెం ఇప్పుడింకా స్పీడ్‌ని పెంచాల్సిన టైం అనేదొచ్చింది. మళ్ళీ 4:00కి లేవడం స్టార్ట్ చేసి, కొంచెం ఎక్స్‌ట్రా స్లాట్స్ యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇప్పుడైతే నేను రైట్ నౌ పాలిటీ రివిజన్ చేస్తున్నాను. అండ్ ఎకానమీ రివిజన్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ అయిన రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి. ఇంగ్లీష్ నేను స్టార్ట్ చేయలేదు. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ 1 మంత్ ఉంటది కదా! ఈ గ్యాప్‌లో ఇంగ్లీష్ అనేది చేస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ నేను ఆహ్, ఆల్‌మోస్ట్ నేను ఎప్పుడైతే ప్రీవియస్ పేపర్స్ ట్రై చేశానో ఒకసారి లైక్ ఎంత మార్క్స్ వస్తాయి ఏంటి అని చెప్పి ఒక 50%కి ఎక్కువనే మార్క్స్ వస్తున్నాయి కాబట్టి
కొంచెం తక్కువ టైమ్ పీరియడ్ దానికి కేటాయిద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మ్యాథ్స్‌కి నేను వీక్ అని చెప్పాను కదా! సో, అందుకని యాప్టిట్యూడ్ పైన కొంచెం కాన్సంట్రేట్ చేస్తున్నాను. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఈ 3 రివిజన్స్ అయిపోగొట్టి, ఇంకా ఎకానమీ అయిపోగొట్టిన తర్వాత తెలంగాణ మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తాను. తెలంగాణ మూవ్‌మెంట్ ఏంటంటే నేను అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏమైనా చేంజెస్ చేస్తారా ఏంటి అని చూస్తున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి చదివి పక్కన పెట్టా అనమాట. నాకిప్పుడు ఏం గుర్తుకు లేదు. ఫ్రెష్‌గా చదవాల్సిందే మళ్ళీ. బట్ స్టిల్ ఇప్పుడేమైనా అప్‌డేట్స్ వస్తే గనక దాంతో కవర్ చేసుకుంటూ చదివితే బెటర్ అనిపిచ్చింది. ఇప్పుడు చదివి మళ్ళీ అప్‌డేట్స్ వచ్చి అవన్నీ తీసిన తర్వాత ఏం తీస్తారో, ఏం పెడతారో తెలీదు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాను దానికోసం. దాంతో పాటు నేను ఇప్పుడైతే ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేశాను. ఇండియన్ హిస్టరీ హాఫ్ అయిపోయింది. ఒక ఏన్షియంట్ ఇండియా అయితే ఆల్‌మోస్ట్ కవర్ అయిపోయింది. సో, ఏన్షియంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెడీవియల్ పక్కన పెట్టేసాను. ఎందుకంటే దాని మీద కూడా అప్‌డేట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. మోడర్న్ హిస్టరీ ఒకటి కంప్లీట్ చేయాలి. మోడర్న్ హిస్టరీ అండ్ పాలిటీ ఇప్పుడు 2 ప్యారలెల్‌గా చేసుకుంటూ వస్తున్నాను. అది ఇది చూసుకుంటూ. సో, చూద్దాం ఎంత టైం పడతది ఏంటి అని చెప్పి. చాలా టైమే పట్టేలా ఉంది. ఈ సిలబస్ అయితే నెవర్ ఎండింగ్ సైకిల్ లాగా ఎళ్తుందనమాట. ఎంత చదివినా ఇంకా మిగిలిపోతూనే ఉంటది. అసలు ఒక డే సరిపోవట్లేదు. యెస్టర్‌డే నేను ఒక చాప్టర్ కంప్లీట్ చేద్దామని 3 అవర్స్ లిటరల్‌గా 3 అవర్స్ పెట్టుకున్నాను టైమర్. బట్ స్టిల్ దాంట్లో హాఫ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అంత స్లోగా నా ప్రిపరేషన్ అలా స్లోగా ఎళ్తుందా? లేకపోతే సిలబస్ అంత ఉందా? నాకర్థం కావట్లేదు. ఇప్పుడే రీసెంట్‌గా రివిజన్‌తో పాటు నేను ఎంసీక్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఎకానమీ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఎందుకంటే నేనెప్పుడు అంతగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయలేదు. ఫస్ట్ టైమ్ అంటే ఒక 10, 20 క్వెషన్స్ చేయంగానే చేయబుద్ధి కాదనమాట నాకు. సో, అయినా గూడా సరే ఈసారి ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే నేను యూపీఎస్సీ క్వెషన్ పేపర్స్ ఉంటాయి గదా! సో, ఇవన్నీ డౌన్‌లోడ్ జేసి పెట్టుకున్నాను. యూపీఎస్సీ క్వెషన్ పేపర్స్ అన్నీ లాస్ట్ ఒక 10 ఇయర్స్ అట్లా జూసుకొని, ఎకానమీ సబ్జెక్ట్ ఓపెన్ జేసి, వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాననమాట. దీనివల్ల ఏమైతదంటే మనకి సబ్జెక్ట్ పైన అసలేం జరుగుతుంది, ఎలా క్వెషన్స్ ఇస్తున్నాడు, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వెషన్స్ ఇస్తున్నాడని ఒక చిన్న బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది డెవలప్ అవుతది. సో, ఇప్పుడు నేను ఒక క్వెషన్ చూసానంటే, ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆహ్, టాపిక్ మొత్తం తీసి చూస్తున్నాననమాట. సో దట్ నాకు ఎక్కువ రోజులు గుర్తుండాలని జెప్పి. లిటరల్లీ ఇన్ని రోజులు హెల్ప్ అవ్వంది ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఇన్ని రోజులు ఎంత రివిజన్ చేసినా గుర్తుండకపోయేది. అదే నేను ఎంసీక్యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనేదైతే క్వెషన్ ఆన్సర్ చేసి ఆ టాపిక్ రిలేటెడ్ టాపిక్ ఎతుక్కొని చదివానో అది నాకు స్టిల్ ఇప్పటి వరకు గుర్తుంది. అప్పుడు అర్థమైంది ఎందుకు అందరూ ఎంసీక్యూస్ అంటారని జెప్పి. సో, మీరు గూడా పక్కా ట్రై జేయండి. మీకు ఆన్‌లైన్‌లో చాలా సోర్సెస్‌లో దొరుకుతాయి. అండ్ సోర్సెస్ కూడా అవసరం లేదు. మీరు జస్ట్ గూగుల్‌కెళ్ళి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అంటే మీకు మొత్తం ఇట్లా లిస్ట్ వస్తదనమాట. అన్ని గనం దొరుకుతాయి మీకు. చాలా సోర్సెస్ ఉంటాయి యూపీఎస్సీకి సంబంధించి. సో, దీంట్లో ఏమేమి జేయాలి అంటే మీరు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన పేపర్స్ డౌన్‌లోడ్ జేసుకోండి. అండ్ ఎకానమీకి సంబంధించిన పేపర్స్ డౌన్‌లోడ్ జేసుకోండి. దాంట్లో హాఫ్ చాప్టర్ హాఫ్ అన్నా కవర్ చేస్తది కాబట్టి. సో, పాలిటిక్స్ సంబంధించిన క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్‌లోడ్ జేసుకోండి. ఇంకా ఏం కామన్ సబ్జెక్ట్స్ అన్నీ మీరు డౌన్‌లోడ్ జేసుకోండి. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. సో, ఇవన్నీ డౌన్‌లోడ్ జేసుకొని వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ రోజు ఒక 50 క్వెషన్స్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువొద్దు. 50 క్వెషన్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక 1 మంత్ అట్లా పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి 150 క్వెషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకి ఎగ్జామ్‌లో ఫాస్ట్‌గా ఎగ్జామ్‌ని ఎలా కంప్లీట్ చేయాలో దానికి హెల్ప్ అవుతదనమాట. ఇదొక ప్రాక్టీస్ లాగా చాలా మంది చేస్తారు దీన్ని. ఇన్ని రోజులు దీని వాల్యూ నాకు అర్థం కాలేదు కానీ, ఇప్పుడు లిటరల్లీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది నాకు. అసలు ఒక్క క్వెషన్ కూడా గుర్తుండకపోయేది. ఇప్పుడు ఏ క్వెషన్ చేసినా కూడా అది అట్‌లీస్ట్ ఒక 1 వీక్ నా మైండ్‌లో ఉంటుంది. దాన్ని రివిజన్ చేశామంటే ఇంకా మర్చిపోను కూడా మర్చిపోము. సో, అందుకని చెప్పి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది యాస్ సూన్ యాస్ పాసిబుల్ స్టార్ట్ చేసేయండి. అట్‌లీస్ట్ మనకి యూపీఎస్సీకి సంబంధించిన కామన్ సబ్జెక్ట్స్ చేసినా చాలు ఇప్పటికైతే. రీజనల్ సబ్జెక్ట్స్ అంటారా మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఏదైతే వస్తదో సిలబస్ చేంజింగ్ అయిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. చేంజెస్‌ని బట్టి మనకి ఎట్లాగో అప్పుడు బుక్స్ రిలీజ్ అవుతాయి. ఎంసీక్యూస్‌కి సంబంధించిన బుక్స్ కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి. సో, ఇది నేనిచ్చే టిప్స్ అన్నమాట. నాకు యూజ్ అవుతుంది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు బుక్స్ కావాలి ఎంసీక్యూస్‌కి సంబంధించి అంటే బెస్ట్ బుక్ అంటే 'ఘటనా చక్ర' అని చెప్పేసి బుక్స్ ఉంటాయి మీకు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దొరుకుతాయి ఇవి. యూపీఎస్సీకి సంబంధించే బట్ రిలేటెడ్ టాపిక్సే కాబట్టి కవర్ అయిపోతాయి. సో, 'ఘటనా చక్ర' చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఎవ్రీ క్వెషన్‌కి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఆప్షన్ ఇస్తాడు కింద. అండ్ కింద దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇస్తాడు.
సో, ఆ ఎక్స్‌ప్లనేషన్ వల్ల మీరు లోపలికెళ్ళి మొత్తం చదవాల్సిన అవసరం ఉండదనమాట. ఇది నేను ఒక టాపర్ ఇంటర్వ్యూలో చూసా అనమాట. తను ఎట్లా చదివాడు ఏంటని చూస్తే ఈ బుక్ యూజ్ చేశాడని తెలిసింది. ఒకసారి నేను గూడా ఓపెన్ చేసి చూసాను. లిటరల్లీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మీరు టాపిక్స్ ఎతుక్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.